వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో బై మొత్తం ఎడిటింగ్కి అనమాట బై. సో విఎఫ్ఎక్స్ ఎడిటింగ్కి కంప్లీట్గా హై పర్ఫార్మెన్స్కి ఎడిటింగ్ కోసం అనే పీసీ బిల్డ్ అయితే చేస్తున్నాం బై. బడ్జెట్ కొంచెం పెద్దగానే ఉంటుంది, సో వీడియో కూడా లెందీగానే ఉంటుంది బై. సో లాస్ట్ దాకా చూడడం ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట బై. అండ్ వీడియో యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, నేను అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ నుంచే చూపిస్తున్నా బై. సో ఫస్ట్ ఒకటి క్లియర్ అవుట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, నేను అమెజాన్ వెబ్సైట్ల నుంచి ఎందుకు చూపిస్తున్నా అంటే మెయిన్ ఏంటంటే పీసీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈజీగా చూపించడానికి అవైలబుల్ ఉంటాయి అండ్ ప్రైస్ కూడా కనిపిస్తుంది. కొంతమందికి లోకల్గా దొరకకపోయినా సరే అమెజాన్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవడానికి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది యాక్చువల్ పీసీ బిల్డ్ కాదు, పీసీ బిల్డ్ గైడ్ అనమాట. అంటే ఈ పార్ట్స్ తీసుకుంటే మీకు పీసీ బిల్డ్లో యూజ్ అయితే ఎడిటింగ్ కోసం అనేసి అయితే ఒక గైడ్ వీడియో లాగానే చూసుకోండి. అండ్ ఆఫ్లైన్లోకి వెళ్ళినప్పుడు, షాప్స్లోకి వెళ్ళినప్పుడు ఈ పార్ట్స్ మాకు కావాలంటే అయితే వాళ్ళు అసెంబుల్ చేసి ఇచ్చేస్తారు. సో ఇట్లా మీకు రెండు విధాలుగా యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే ఈ వీడియో చూస్తున్నాను. వీడియో యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి, ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో కమింగ్ టు ప్రాసెసర్ చూసుకుంటే ఎడిటింగ్ కోసం కాబట్టి నేను ఇంటెల్ నుంచి i7-12700K ప్రాసెసర్ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ ఇది 8 పర్ఫార్మెన్స్ కోర్స్, 4 ఎఫిషియన్సీ కోర్స్తో పాటు కూడా వస్తుంది. 5 GHz స్పీడ్, LGA 1700 సాకెట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ పవర్ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసి 125 వాట్స్ పవర్తో పాటు కూడా వస్తుంది. ప్రైస్ 24,500 ఉంది, అంటే 500 తక్కువ 25,000 అనమాట. సో ప్రైస్ ఆల్రెడీ చెప్పినాం కాబట్టి యాడ్ చేసేద్దాం క్యాల్కులేటర్లోనే. ప్రోడక్ట్తో పాటు 24,499 రూపీస్ అవుతుందో ప్రాసెసర్ యొక్క ప్రైస్ అనమాట యాడ్ చేసినాము. నెక్స్ట్ ఈ ప్రాసెసర్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ ఏమైనా అంటే అఫీషియల్ ఇంటెల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ సేమ్ అదే ప్రాసెసర్. ఇక్కడ ఇంటెల్ 7 లిథోగ్రఫీ నుంచి తయారు చేసాం. కోర్స్ చూసుకోవాలి, 4 ఎఫిషియన్సీ కోర్స్, 8 పర్ఫార్మెన్స్ కోర్స్, ఓవరాల్ 12 క్రోర్స్ వస్తున్నాయి. థ్రెడ్స్ చూసుకుంటే 20 థ్రెడ్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఎఫిషియన్సీ కోర్స్ యొక్క బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 2.7 GHz అండ్ పర్ఫార్మెన్స్ కోర్స్ యొక్క బేస్ ఫ్రీక్వెన్సీ 3.6 GHz. ఎఫిషియన్సీ కోర్స్ బూస్ట్ చేస్తే 3.80 GHzకి బూస్ట్ అవుతుంది. పర్ఫార్మెన్స్ కోర్స్లో 2 బూస్ట్ ఉన్నాయి. ఇక్కడ పర్ఫార్మెన్స్ కోర్స్ మ్యాక్స్ టర్బో బూస్ట్ చూసుకుంటే 4.90 GHz ఉంది. అదే బూస్ట్ టెక్నాలజీ 3.0 యూజ్ చేస్తే 5 GHzకి మ్యాక్స్ వెళ్తుంది అన్నమాట. సో మోస్ట్లీ బై 0.10 GHz డిఫరెన్స్ వస్తుంది కాబట్టి సో ప్లస్ ఆర్ మైనస్ కింద కన్సిడర్ చేసుకోండి. 4.9 GHz మ్యాక్స్కి వెళ్తుంది. అండ్ ఇక్కడ క్యాష్ ఫైల్ చూసుకుంటే 25 MB క్యాష్ ఫైల్ వస్తుంది. L2 12 MB క్యాష్ ఫైల్తో పాటు కూడా వస్తుంది. అండ్ 125 వాట్స్ బేస్ పవర్ అనమాట. టర్బో బూస్ట్ చేస్తే 190 వాట్స్ దాకా కూడా వెళ్తుంది. అంటే ప్రాసెసర్ దగ్గర దగ్గర 200 వాట్స్ పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఎప్పుడు లాంచ్ అయిందంటే 2021లో లాంచ్ అయింది. ఈవెన్ 4 years అయిపోయింది అనుకుంటాం. 4 years అయిపోయింది. స్టిల్ బెనిఫిట్ అనా అంటే బెనిఫిటే తీసుకోవచ్చు, వాల్యూ ఫర్ మనీ. అండ్ ర్యామ్ చూసుకుంటే 128 GB ర్యామ్ సపోర్ట్ ఉంది. డ్యూయల్ ఛానల్ ఈసీసీ మెమరీ సపోర్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ ర్యామ్స్ చూసుకుంటే DDR4 చూసుకుంటే 3200 మెగా ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ మదర్ బోర్డ్ కూడా DDR4 మదర్ బోర్డ్ సపోర్ట్ ఉండాలి. అండ్ DDR5 చూసుకుంటే మదర్ బోర్డ్ DDR5 ర్యామ్ సపోర్ట్ ఉన్న మదర్ బోర్డ్ తీసుకోవాల్సి వస్తుంది. ర్యామ్ స్పీడ్ చూసుకుంటే 4800 మెగా ట్రాన్స్ఫర్ సెకండ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. ఇంటెల్ UHD గ్రాఫిక్స్ 770 ఉంది. 300 మెగాహెర్ట్జ్ నుంచి బేస్ ఫ్రీక్వెన్సీ బూస్ట్ చేస్తే 1.5 GHz దాకా బూస్ట్ అవుతుంది. ఇక్కడ డిస్ప్లే పోర్ట్ 1.4తో పాటు కూడా వస్తుంది. HDMI 2.1తో పాటు కూడా వస్తుంది. 32 ఎగ్జిక్యూటివ్ యూనిట్స్, డైరెక్ట్ స్టోర్ సపోర్ట్, OpenGL 4.1 సపోర్ట్, OpenCL 3.0 సపోర్ట్, ఇంటెల్ క్విక్ సింక్ వీడియో టెక్నాలజీ యూజ్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం ఎడిటింగ్ కార్డ్ కొంచెం ఇది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ డైరెక్ట్ మీడియా ఇంటర్ఫేస్ DMI రివిజన్ 4.0తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ PCI ఎక్స్ప్రెస్ రివిజన్ ఉందిగా, PCI స్లాట్స్ ఏవైతే ఉన్నాయో DDR4 మదర్ బోర్డ్ తీసుకుంటే మీకు PCI 4.0 వస్తుంది. DDR5 మదర్ PCI 5.0 వస్తుంది. అదంతే. అండ్ ఇక్కడ మదర్ బోర్డ్ ప్రాసెసర్ యొక్క సాకెట్ మదర్ బోర్డ్లో అవుతుంది. LGA 1700 సాకెట్తో పాటు కూడా వస్తుంది. అండ్ కిందకి వచ్చేస్తే అడిషనల్ టెక్నాలజీస్ అవన్నీ చూసుకుంటే మాత్రమే ఇన్స్ట్రక్షన్ సెట్స్ వస్తున్నాయి మనకి. 64-bit ఆర్కిటెక్చర్, SSE4, SSE4.1 AVX2తో పాటు కూడా వస్తుంది. Vpro ఎంటర్ప్రైజ్ సెక్యూరిటీ, రిలయబిలిటీ అవన్నీ కూడా వస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ ప్రాసెసర్ గ్రాఫిక్ కార్డ్ లేకుండా కూడా నడుస్తుంది. మళ్ళీ K ఏందన్నా అంటే K వచ్చేసరికి ఓవర్ క్లాకింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మోస్ట్లీగా ఇప్పుడు ఓవర్ క్లాకింగ్ చాలామంది తగ్గించేసారు. బూస్ట్ ఫ్రీక్వెన్సీ నుంచి ఏమంటారు బేస్ ఫ్రీక్వెన్సీ నుంచి బూస్ట్ ఫ్రీక్వెన్సీకి వెళ్తాం కాబట్టి మాక్సిమం అందరికి సరిపోతుంది అనేసి అయితే అంటాను. నెక్స్ట్ టెంపరేచర్ ఎక్కువ అవుతుంది కదా అంటే 100 degrees దాకా టెంపరేచర్ ఎక్కువ అవుతుంది ఈ ప్రాసెసర్కి.
సరేనా, మరి టెంపరేచర్ ఎక్కువైతే కంట్రోల్ ఎట్లా చేయాలి, హీట్ ఎట్లా కంట్రోల్ చేయాలంటే యాన్సీ స్పోర్ట్స్ వాళ్ళది ఐస్ క్రోమా 240 ఏఆర్జీబీది లిక్విడ్ కూలర్ ఉంది. సో ఇక్కడ అన్నిటికి AM5, AM4, ఎల్జీఎస్ 1700, 1200, 2066 అండ్ లెవెల్ 51 సాకెట్స్కి అన్నిటికీ ఇది కూడా సపోర్ట్ వస్తుంది. ఇక్కడ 240 ఏమో డ్యూయల్ ఫ్యాన్ సపోర్ట్ అనమాట. ఇక్కడ రేడియేటర్ ఉంది, అది సిపియు మీద పెడతారు ఇది. సో ఇక్కడ స్టాండ్. సో ఇది ఇంటెల్కి అండ్ ఏఎండి రెండు ప్రాసెసర్లకు సపోర్ట్ చేస్తుంది. మంచి కూలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ బ్యాక్ సైడ్ థర్మల్ హీట్ అయితే తీసేసుకుంటారు అనమాట. కాపర్ ప్లేట్ అక్కడ నుంచి ఈ పైప్స్ నుంచి వాటర్ నుంచి రెగ్యులేట్ అవుతుంది అనమాట. అడిషనల్గా పిక్చర్స్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. పైప్ ఇట్లా ఉంది, రేడియేటర్ ఇక్కడ ఉంది, అండ్ బాక్స్ సైజ్ ఇక్కడ చూసుకోవచ్చు. టూల్స్ ఏవైతే అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు అన్నమాట, ఏమేమి వస్తాయని. సో ప్రైస్ చూసుకుంటే 4849 రూపీస్ ఉంది. యాడ్ అయితే చేసేస్తాం 4849. ఇది కూలర్ యొక్క లిక్విడ్ ఎయిర్ 240 మిల్లీ ఎయిర్ కూలర్ యొక్క ప్రైస్ అనమాట. సరేనా, బాగానే ఉంది, కూలర్ బాగుంది, కూలర్ నచ్చింది నాకు. లుక్ వైజ్ కూడా బాగుంది, ఆర్జీబీతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత మదర్ బోర్డ్ ఏది తీసుకున్నాం అంటే మదర్ బోర్డ్ వచ్చేసరికి అయితే ఆసూస్ నుంచి తీసుకున్నాం. ఆసూస్ ప్రైమ్ B760-A వైఫై మదర్ బోర్డ్ అనమాట. సో జర మంచిగా ఉంది, మంచి హీట్ సింక్స్ కూడా ప్రొవైడ్ చేసిరని ఈ మదర్ బోర్డ్ తీసుకున్నాం. మీరు అనొచ్చు అన్న కాస్ట్ ఎక్కువ ఉంది అంటే యూఎస్బీ కాస్ట్ ఎక్కువ ఉంది, 16,000 మదర్ బోర్డు, కానీ మీకు మంచి ఫీచర్స్తో పాటే వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ మదర్ బోర్డ్ చూసుకుందాము. సో ఇక్కడ మదర్ బోర్డ్ చూసుకుంటే పైన ప్రో కలర్ కనెక్టర్ వస్తుంది. సో ఇది ప్రాసెసర్ కనెక్టర్స్ అండ్ ఇక్కడ సిపియు హెడర్స్ ఉంటాయి కదా. సో సిపియు హెడర్స్కి అండ్ పంప్స్కి అవిటికి కూడా ఇది కనెక్టర్ అనమాట. నెక్స్ట్ దాని తర్వాత సిపియు స్లాట్ ఉంది. విఆర్ఎమ్స్కి మంచి హీట్ సింక్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. M.2 కూడా ఒక హీట్ సింక్ ఉంది, సపరేట్గా ఒక హీట్ సింక్ ఇక్కడ ఉంది. చిప్ సెట్ వస్తుంది. 4 ర్యామ్ స్లాట్లు బై కనిపిస్తుంది కదా. అండ్ యూఎస్బీ 3.0 పోర్ట్ వస్తుంది. 25 పిన్ పవర్ కనెక్టర్, గ్రాఫిక్ కార్డ్ స్లాట్కి ఒకటి వస్తుంది. ఇంకా అడిషనల్గా పీసీఐ స్లాట్స్ ఏమైనా ఉంటాయి ఇక్కడ అడిషనల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. స్టార్టప్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. M.2 స్లాట్ 2 ఉన్నాయి బై అడిషనల్గా. సో ఇక్కడ సైడ్ లోడ్ కింద చిప్ సెట్ కింద కూడా ఒకటి ఉంది, గ్రాఫిక్ కార్డ్ పైన కూడా ఒకటి ఉంది అనమాట. కాబట్టి బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఐఓ షీల్డ్ ఏదైతే ఉందో దీంతో పాటు వస్తుంది, సపరేట్గా పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ డిస్ప్లే పోర్ట్, 2 HDMI పోర్ట్లు వస్తున్నాయి. అండ్ ఇక్కడ యూఎస్బీవి 2.2 పోర్ట్స్ ఏవైతే 4 ఇస్తారో, యూఎస్బీ 3.2 Gen 2 పోర్ట్స్ 2 వస్తున్నాయి. PS2 కనెక్టర్స్ ఇస్తారు. వైఫై 6తో పాటు వస్తాయి, బ్లూటూత్తో పాటు వస్తుంది, ఆడియో పోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ కంటెంట్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ M.2 స్క్రూస్ వస్తున్నాయి, M.2 రబ్బరు అండ్ సాటా కేబుల్స్ వస్తున్నాయి, అండ్ వైఫై బ్లూటూత్ యాంటీనాతో పాటు కూడా వస్తుంది కాబట్టి మదర్ బోర్డ్లో బాగుంది. ఇది మంచి మదర్ బోర్డే. ఇక్కడ M.8X మదర్ బోర్డ్ వస్తుంది కాబట్టి వాల్యూ ఫర్ మనీ. సో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం 16,000 ఉంది, ₹1 తక్కువ, అంటే 15,999 అనమాట. ఇంకోసారి అదే చూసుకుందాం. ఇది మదర్ బోర్డ్ యొక్క ప్రైస్ కాబట్టి యాడ్ అయితే చేసేసుకున్నాము. నెక్స్ట్ దీని తర్వాత ఈ మదర్ బోర్డ్ అయిపోయింది. సో మదర్ బోర్డ్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ర్యామ్ అనమాట. సో ర్యామ్ కార్డ్కి వచ్చేసరికి అయితేనేమో 32 GB ర్యామ్ కంటే తగ్గద్దు అంటాను. సో ఇది వచ్చేసరికి అయితేనే 2 అనమాట. 16 జీబీది అంటే 16 ఇవి 2 వస్తాయి ర్యామ్స్. 16 GB 32 GB ర్యామ్స్ అనమాట. సో 32 GB ర్యామ్ ఎందుకన్నా అంటే ఎడిటింగ్కి బేర్ మినిమం అది 32 GB ర్యామ్. దానికంటే ఎక్కువ కావాలంటే నాకు తెలిసిన కాడ నేను హైయెస్ట్ చూసిన 64 GB ర్యామ్ చూసినాను హైయెస్ట్. ఇది నార్మల్ ఆఫీస్లో వర్క్ సెషన్స్కి అయితే మళ్ళీ దాని సపరేట్ విషయం ఉంటుంది, 128 250 అట్లా ఉంటాయి. సో అవి పక్క పెట్టేస్తే బేసిక్గా నేను కామన్గా చూసేది మాత్రం 32 GB ర్యామ్ చూస్తున్నాను. బేసిక్ హోమ్ యూజర్కి అయితే 16 GB, యూట్యూబర్స్కి అయినా సరే 16 GB సరిపోతుంది. కంప్లీట్ ఎడిటింగ్ అంటేనేమో 32 GB అవుతుంది. స్టూడియోస్ వర్క్ స్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళకి వచ్చేసరికి అయితే 64 GB దాకా కూడా పోతారు వాళ్ళు. సో ఇక్కడ స్పెసిఫిక్ ఏంటంటే ARGB తీసుకున్న కొంచెం లుక్ కూడా బాగుంటుంది. అండ్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది, ₹10,300 ప్రైస్తో పాటు కూడా వస్తుంది. ఫ్రీక్వెన్సీ కొంచెం ఎక్కువ ఉంది, 6000 మెగా ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ నేను ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే 4800 మెగా ట్రాన్స్ఫర్ స్పీడ్స్తో పాటు కూడా వస్తుంది కాన. అండ్ ఇక్కడ కమింగ్ టు ర్యామ్కి వచ్చేసరికి 6000 చెప్పినావు కానీ దగ్గర 1200 అట్లా డిఫరెన్స్ వస్తుంది కాబట్టి సో మ్యాక్సిమం వస్తుంది, రన్ అయిపోతుంది, అక్కడ ఏం లేదు. ఫ్యూచర్లో మీరు ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం, ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది అట్లా అనేసి అంతే, ఇంకేం లేదు. 10,299 ఉంది. సో అది యాడ్ చేసేసుకుందాము. 10,299 ఇది ర్యామ్ యొక్క ప్రైస్ అనమాట. కోర్సైర్ నుంచి వస్తుంది, మంచి హీట్ సింక్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ బాక్స్ పీస్ ఇట్లా ఉంటుంది, లోపల ఇట్లా RGB కలర్స్ ఇట్లా వస్తాయి. అండ్ ఇది ఓకేనా.
సో దీని తర్వాత నెక్స్ట్ ఇంకేముంటది స్టోరేజే. స్టోరేజ్ చూసుకుంటే మాత్రమే క్రూషియల్ నుంచి అన్నమాట. సో క్రూషియల్ వాళ్ళది P3+2 టీబీ తీసుకున్న PCI 4.0తో పాటు వస్తుంది. 3D నానో NVMe M.2 స్లాట్‌తో పాటు కూడా వస్తుంది. 5000 మెగాబైట్స్ పర్ ట్రాన్స్‌ఫర్ సెకండ్స్ వస్తుంది. బావుంటది. అండ్ ఇది మీకు 1 టీబీది ఉంది, 4 టీబీది ఉంది, 500 జీబీది కూడా ఉంది. ఎడిటింగ్ వాళ్ళకైతే 1 టీబీ కూడా సరిపోదు. అంత డేటా వస్తది. సో నేను బేస్ట్ 2 టీబీ రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఇది ఎక్కడ పెట్టుకోవచ్చనా అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ స్లాట్ ఉంది కదా! ఈ స్లాట్ వచ్చేసరికి మదర్ బోర్డ్‌లా ఇక్కడ మదర్ బోర్డ్ ఏది? యాహ్! మదర్ బోర్డ్ ఇక్కడ M.2 అని ఉంది కదా! సో ఇక్కడ వేరేది ఇక్కడ M.2 అని ఉంది కదా! స్క్రూస్ M.2 PCI 4.0 అని ఉంది. స్క్రూస్‌తోని ఓపెన్ చేసి అక్కడ ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో టెక్నీషియన్ మీకు చేసేస్తాడు. మీరు సెపరేట్‌గా హెడేక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ M.2 వాల్యూ ఫర్ మనీ అనడమే 2 టీబీ సరిపోతది బై. యావరేజ్ యూజర్‌కి అయితేనేమో మరీ ఎక్కువైపోతది. యావరేజ్ యూజర్ 1 టీబీ తీసుకుంటే సరిపోతది. అండ్ ఎడిటింగ్ చేసే వాళ్ళకైతే 2 టీబీ మినిమమ్. వెరీ మినిమమ్. తర్వాత మీరు ఫ్యూచర్‌లో అప్‌గ్రేడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ మదర్ బోర్డ్‌లో కూడా చూసుకుంటే సెకండరీ M.2 స్లాట్ కూడా ఉంది. ఇక్కడ మీకు చూపించేస్తాను. యాహ్! ఇక్కడ సెకండరీ M.2 స్లాట్ కూడా ఉంది. సో చిప్‌సెట్ కింద. సో మళ్ళా మీరు కన్‌ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ చూసుకోవచ్చు స్క్రూస్ మౌంట్స్‌లో ఉన్నాయి కాబట్టి. కానీ సెకండ్ దానిది స్పీడ్ తక్కువుంటది. ఎందుకంటే ఇది PCI 4.0 కాబట్టి లేన్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి కాబట్టి దీని తక్కువనే ఉంటదనమాట. సో తీసుకోవచ్చు. క్రూషియల్ వాళ్ళదైనా సరే కూడా మంచిదే. జర బాగుంటాయి. ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉంది. 11,004 అనమాట ప్రైస్. సో యాడ్ అయితే చేసేసుకుందాం బై. 11,004 రూపీస్ అనమాట ప్రైస్. ఇది M.2 స్టోరేజ్ ఇది. ఇక మనం కేబుల్ పెట్టాలి. సాటా కేబుల్స్ అంటాం తలకాయ నొప్పి. ఇక్కడ సాటా కేబుల్స్ మీకు చూపించేస్తాను ఇక్కడ. సో ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బ్లాక్ కలర్‌వి. సో ఇవి సాటా కేబుల్స్ అంటారు. సో ఇవి పెట్టి మళ్ళా సాటా ఎస్ఎస్‌డి అవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంతకుముందుకు ఐఓ షీల్డ్ అన్నా కదా! సో ఇది ఐఓ షీల్డ్ వస్తది. సో నార్మల్ ఏందంటే కొన్ని మదర్ బోర్డ్స్‌కి ప్రీమియం లెవెల్ మదర్ బోర్డ్స్‌కి ఇక్కడ బ్యాక్ సైడ్ లైక్ ఇక్కడ వీటికి అటాచ్డ్ అయి ఉంటది. కొన్నిటికి ఉండదు. సో బ్రాండ్‌ని బట్టి మోడల్‌ని బట్టి చేంజ్ అయితుంటది. సో దీని తర్వాత స్టోరేజ్‌కొచ్చేస్తే దీని తర్వాత ఇంకేముందంటే బయ్ ఇంకేముందంటే గ్రాఫిక్ కార్డ్ ఉంటది బయ్. సో గ్రాఫిక్ కార్డ్ మెయిన్. సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే 4060 గ్రాఫిక్ కార్డ్ అన్నమాట బయ్. ఎంఎస్ఐ మోడల్ తీసుకున్న వెంటస్ 2X బ్లాక్ 8 జీబీది ఓవర్‌క్లాక్ ఎడిషన్ అన్నమాట. GDDR6 128 బిట్ మెమరీతో పాటు వస్తుంది. 30,000కి వస్తుంది గ్రాఫిక్ కార్డ్. సో నేను రికమెండ్ చేస్తాను. అండ్ పిక్చర్స్ చూసుకుందాం బయ్. ఇక్కడ మెయిన్ పిక్చర్స్ చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్ గాని డిజైన్స్ అవన్నీ కూడా బాగున్నాయి. టాప్‌ల చూసుకోవచ్చు. ఇక్కడ పవర్ కనెక్టర్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు. కానీ దీనికి పవర్ కనెక్టర్ ఉంటది. ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా! సో ఈ గ్యాప్‌ల పవర్ కనెక్టర్ అయితే కంపల్సరీ ఉంటది. పవర్ కనెక్టర్ లేకుండా మీకు ఇది ఉండదన్నమాట. యాహ్! ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది పవర్ కనెక్టర్ అన్నమాట. సో ఇక్కడ నుంచి సెపరేట్‌గా అడిషనల్ పవర్ అడిగినప్పుడు ఇక్కడ నుంచి తీసుకుంటదన్నమాట. ఆబ్వియస్‌గా PCI స్లాట్ నుంచి కూడా తీసుకుంటది. సో మీకు ఇక్కడ మదర్ బోర్డ్ ఉంది కదా! సో వన్స్ అగైన్ నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ మదర్ బోర్డ్‌కెళ్తాను. సో ఇది M.2 కింద అది మెటల్ సిల్వర్ కలర్‌ది ఉంది కదా! సో అక్కడ గ్రాఫిక్ కార్డ్ పెడతారు. సో అక్కడి నుంచి మీకు పవర్ అనేది ఈ గ్రాఫిక్ కార్డ్‌కెళ్తది. అడిషనల్‌గా ఇది ఇక్కడ నుంచి తీసుకుంటది. PCI కనెక్టర్ నుంచి. ఓకేనా? సో వన్ ఆఫ్ ద గుడ్ బ్రాండ్ అంటాను. ఎంఎస్ఐ వాళ్ళది నేను కూడా యూజ్ చేస్తున్నాను. 1650 యూజ్ చేస్తున్నాను. స్టిల్ ఇప్పటికి నాకైతే ఏ ప్రాబ్లమ్ రాలేదు. చాలా మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేసిర్రన్నమాట. మంచి గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. ప్రైస్ చూసుకుంటే రూ. 29,811 29811 యాడ్ చేసేద్దాం. 29811 అన్నమాట. సో సరే అన్న. అంతా మంచిగుంది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ నాకు గావాల. అంటే పోయి చూపిస్తా. ఏం కాదు. ఇక్కడ చూసుకోండి. ఎనిమిడి వాళ్ళ జీఫోర్స్ RTX 4060 ఫ్యామిలీ ఉంది. దీంట్లో మీకు 4060 Ti కూడా ఉంది. అండ్ 4060 కూడా ఉంది. Ti వేరియంట్ మరి ఓవర్ ప్రైస్ అయిపోతది బయ్. సో 4060 తీసుకోవాల్సి అయితే నేను రికమెండ్ చేస్తాను. ఎడిటింగ్ పర్పస్‌కి. గేమింగ్ కాదు బయ్. ఓన్లీ ఎడిటింగ్ పర్పస్‌కి. ఇక్కడ క్యూడో కోడ్ చూసుకుంటే దగ్గర దగ్గర 1300 క్యూడో కోడ్స్ డిఫరెన్స్ ఉంది. 4060కి అండ్ 4060 Tiకి. అట్లనే క్యూడో కోడ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ప్రైస్ డిఫరెన్స్ కూడా అంతే ఉంది. అండ్ షేడర్ కోర్స్ కూడా అంతే డిఫరెన్స్ ఉంది బయ్. ఇక్కడ 22 వస్తుండే Tiకి. నాన్ టిఐ వేరియంట్ 15 వస్తున్నాయి. రే ట్రేసింగ్ కోర్స్ చూసుకుంటే 51 వస్తుంది. టీఐకి నాన్ టీఐకి వస్తే 35. టెన్సర్ కోర్స్ 353 వస్తే నాన్ టీఐకి వచ్చేసి 242 వస్తుంది. టీఐ వేరియంట్కి 2.54 గిగాహెర్ట్జ్ బూస్ట్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే నాన్ టీఐకి 2.4 గిగాహెర్ట్జ్ బూస్ట్ ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది అన్నమాట. అదే బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే మాత్రమే 2.31 గిగాహెర్ట్జ్ వస్తుంది టీఐ. నాన్ టీఐ వచ్చేసి 1.83 గిగాహెర్ట్జ్ వస్తుంది. ఇక్కడ 4060లో కూడా మీకు 8 జీబీ మోడల్ ఉంది, 16 జీబీ మోడల్ ఉంది. కానీ ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి. రెండు కూడా మెమరీ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో రెండు సేమేనే. 128 బిట్ మెమరీ ఇంటర్ఫేస్తో పాటే వస్తుంది. కానీ
బడ్జెట్ చూసుకుంటే ఇట్లా నార్మల్ 40-60 సరిపోతుంది మీ ఎడిటింగ్ వర్క్స్కి. ఇక్కడ మీకు గేమింగ్ ఆడాలనుకుంటే మాత్రమే ఎనిమిది వాళ్ళ డిఎల్ఎస్ సూపర్ రెజల్యూషన్ రీకన్స్ట్రక్షన్ ఫ్రేమ్ జనరేషన్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఎనిమిది వాళ్ళ రీఫ్లెక్స్ అండ్ ఎనిమిది బ్రాడ్కాస్ట్ పీసీఐ జెన్ 4 రీసైజబుల్ బార్ ఎనిమిది వాళ్ళ జీ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ ఎనిమిది ఆర్సనల్ ఎనిమిది ప్రీసింక్ ఎనిమిది హైలైట్స్ ఎనిమిది జీసింక్ డ్రైవర్స్ ఎనిమిది స్టూడియో డ్రైవ్ స్టూడియో డ్రైవర్స్ గేమ్ డ్రైవర్స్. సో ఎడిటింగ్ పర్పస్ యూజ్ చేసే వాళ్ళు మాత్రం స్టూడియో డ్రైవర్స్ యూజ్ చేయండి. అండ్ ఎన్విడియా వాళ్ళ ఆమ్నివర్స్ వస్తుంది, ఎన్విడియా వాళ్ళ డైరెక్ట్ఎక్స్ 12 అల్టిమేట్ వస్తుంది, జీపీయూ బూస్ట్తో పాటు కూడా వస్తుంది. ఎస్ఎల్ అయితే లేదు, వల్కన్ రే ట్రేసింగ్ ఏపీఐ ఉంది, ఓపెన్ జిఎల్ 4.6తో పాటు కూడా వస్తుంది. ఎన్విడియా వాళ్ళది ఎన్కోడింగ్ చూసుకుంటే 1x 8th జనరేషన్ అండ్ డీకోడింగ్ 5th జనరేషన్ రెండింటి సేమ్ ఉంది. ఏవీవై ఎన్కోడింగ్ ఏవీ1 డీకోడింగ్ రెండింటి సపోర్ట్ ఉంది. క్యూడా కెపాసిటీ చూసుకుంటే 8.9 రెండింటిలో కూడా సేమ్ ఉంది. వీఆర్ రెడీ కూడా రెండింటి కూడా ఉన్నాయి. సో ఇక్కడ మోస్ట్లీ బై మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ రెండిట్లో కూడా సేమే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నేను మళ్ళీ సరే రిపీట్ చేస్తాను, ఇక్కడ పైకి వెళ్ళిపోతాము. సో మెయిన్ ఏంటంటే క్యూడా కోర్స్ ఏవైతే ఉన్నాయో, షేడర్ కోర్స్ అండ్ టెన్సర్ కోర్స్, ఏ సంబంధించిన టెన్సర్ కోర్స్, బూస్ట్ ఫ్రీక్వెన్సీ, బేస్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ డిఫరెన్స్ వస్తాయి. మోస్ట్లీ కొన్ని గేమింగ్ కాడ ఎక్కువ యూజ్ అవుతాయి కాబట్టి వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. రీడింగ్ పర్పస్కి సరిపోతుంది. ఇక్కడ 4K 2.8 రిఫ్రెష్ రేట్తో పాటు వస్తే మల్టిపుల్ డిస్ప్లేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. 4 మానిటర్ల దాకా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ 2 స్లాట్ల సైజ్ అయితే తీసుకుంటుంది. అండ్ మ్యాక్సిమం టెంపరేచర్ చూసుకుంటే 90 డిగ్రీ టెంపరేచర్ దాకా అవుతుంది. ఐడిల్ పవర్ తీసుకుంటే ఐడిల్ ఉన్నప్పుడు 7 వాట్స్ తీసుకుంటే వీడియో ప్లే చేసేటప్పుడు 30 వాట్స్ టీఐ, నాన్ టీఐకి తగ్గుతుంది, 11 వాట్స్ తీసుకుంటుంది అన్నమాట. కానీ ఐడిల్ పవర్ రెండు కూడా 7 వాట్స్ మీద వస్తున్నాయి. యావరేజ్ గేమింగ్ పవర్ చూసుకుంటే 140 వాట్స్ టీఐ తీసుకుంటుంది, 110 వాట్స్ 4060 తీసుకుంటుంది. టోటల్గా పవర్ తీసుకుంటే 165 వాట్స్ ఏమో 16 GB మోడల్ తీసుకుంటుంది టీఐ, 4060 టీఐ 16 GB. 8 GB వచ్చేసరికి 160 వాట్ తీసుకుంటుంది. అదే నాన్ టీఐ చూసుకున్న 115 వాట్స్ పవర్ తీసుకుంటుంది అనమాట పవర్ సప్లై నుంచి. అదే రికమెండెడ్ పవర్ సప్లై చూసుకుంటే 550 వాట్స్ పవర్ రికమెండ్ చేస్తారు 4060కి అండ్ 4060 టీఐకి రెండింటి కూడా సేమ్ పవర్ కన్సంప్షన్. ఇక్కడ పీసీఐ కేబుల్ అయితే అడాప్టర్ అయితే బాక్స్లో వస్తాము 300 వాట్స్ గ్రేటర్ పీసీఐ 5 కేబుల్ అయితే ఉండాలనేసి అంటే 8 పిన్ కేబుల్తో పాటు కూడా ఉండాలనేసి అంటారు. సో పవర్ అయితే కొంచెం ఎక్కువనే తీసుకుంటుంది బై. సో అందుకే నేను ఏం చేసిన అంటే బై 550 వాట్స్ అయితే తీసుకోవట్లేను. నేను ఏం చేసిన మంచి పవర్ సప్లై అయితే తీసుకుంటాను. దాని గురించి చెప్దాము. ప్రస్తుతం అయితే ప్రైస్ అయితే ఓకే కదా మీకు 2008-11 ఇక్కడ క్యాలిక్యులేటర్లో కూడా యాడ్ చేసినాము. నెక్స్ట్ పవర్ సప్లైకి వచ్చేస్తే కూలర్ మాస్టర్ది MWE 650 వాట్స్ బ్రాంజ్ తీసుకుంటాను. అదేందన్నా ఆడ 550 అన్నాడు, నువ్వు 650 తీసుకుంటున్నావు ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం క్యాబినెట్ కాడ కూలర్స్ కూడా యూజ్ చేస్తాము, పంపు, మదర్ బోర్డు, M.2 ఇవి అన్నిటివి కూడా ఏమంటారు చిన్న చిన్నవి ఉంటాయి అనమాట. చిన్న చిన్నగా పవర్ తక్కువ తీసుకుంటాయి, లైక్ 5, 10, 20, 15 అట్లా తీసుకుంటే అవి చిన్న చిన్నగా కాస్తే దగ్గర దగ్గర 489, 475 అట్లా వస్తుంది, 492 దాకా కూడా వస్తుంది, 500 వాట్స్ దాకా, క్లోజ్ టు 500 వాట్స్ వస్తుంది. దాని తర్వాత మీరు ఏమైనా ఎక్స్ట్రీమ్గా యూజ్ చేసినా, ఏమైనా హెవీగా యూజ్ చేసినా 50 వాట్సే మిగిలి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో నేను +100 అని పెట్టుకుంటా మినిమమ్. సో మినిమం ఎంత ఇప్పుడు +100 అంటే ఆడ 550 ఉంది, ఇక్కడ 650 చేసిన. సో ఇది నా ఒపీనియన్. అండ్ కూలర్ మాస్టర్ది చూసుకుంటే మాత్రమే బేసిక్గా ఇది ET+ బ్రాంజ్తో పాటు కూడా వస్తుంది. అండ్ పర్సనల్గా ఈ మోడల్ MWE బ్రాంజ్ V2 మోడల్ నేను యూజ్ చేస్తాను. 450 వాట్స్ యూజ్ చేస్తున్నాను నేను. ఐ థింక్ 3-4 ఇయర్స్ అయిపోయింది, ఏ ప్రాబ్లం అయితే రాలేదు. కూలర్ మాస్టర్ది జర ట్రస్టెడ్ బ్రాండ్, బాగుంటాయి, కాంపనెంట్స్ అన్ని కూడా బాగుంటాయి, యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాబినెట్ పవర్ సప్లై చూసుకుంటే క్యాబినెట్లోకి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ 120mm క్యాబినెట్లోకి వచ్చే ఫ్యాన్స్ ఏవైతే అది కూడా పవర్ సప్లైకి పెట్టారు. ఇక్కడ లోపల ఇంటర్నల్స్ చూసుకుంటే మాత్రం మంచి కెపాసిటర్స్ యూజ్ చేసారు, సాలిడ్గా ఉంటాయి, మంచి టెంపరేచర్ కూడా కంట్రోల్. నాన్ మాడ్యులర్ కాదు, కేబుల్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ కేబుల్ ఉంది, సో కేబుల్స్ యూజ్ చేసుకోవాల్సిందే. అండ్ ఇక్కడ సర్టిఫికేషన్ అనేటివి కూడా ఉంది, చూసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా ఇక్కడ మర్చిపోయింది, ఇక్కడ సైడ్లో నెంబర్ ఎంత వాట్ ఎంత తీసుకుంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేసారు, కనిపిస్తలేదు సైడ్లోకి నుంచి. కానీ ఓవరాల్గా వన్ ఆఫ్ ద గుడ్ పవర్ సప్లైస్ అంటాను కూలర్ మాస్టర్ నుంచి తీసుకోమని అయితే రికమెండ్ చేస్తాను. కానీ ప్రైస్ చూసుకుందాం. సో ప్రైస్ చూసుకుంటే 5899 ఉంది, అంటే క్లోజ్ టు 100 రూపాయలు తక్కువ 6000 అనమాట. సో 5899 రూపీస్ ప్రైస్ అనమాట, 5899 రూపీస్ ప్రైస్. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రైజెస్ చేంజ్ కావచ్చు బై.
అండ్ దీని తర్వాత అంత అయిపోయింది కదా, నాకు క్యాబినెట్ ఏందన్నా అంటే సో క్యాబినెట్ చూసుకుంటే మాత్రం కొంచెం డిఫరెంట్గా వెళ్ళిన ఈసారి. క్యాబినెట్ చూసుకుంటే ఎంఎస్ఐ ఇది మ్యాగ్ ఫోర్స్ 120 ఎయిర్ ఫ్లో ప్రీమియం క్యాబినెట్ తీసుకున్నాయి ఇక్కడ. సో వీళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే 360 mm రేడియేటర్ దాకా వస్తుందన్న, సపోర్ట్ ఉందన్నారు. సో చెక్ చేసిన. సో ఫస్ట్ చూసుకుంటే పైన ఎల్ఈడి ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి, టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి, అండ్ ఆడియోకి, హెడ్ఫోన్స్కి, మైక్ రెండింటికి రీస్టార్ట్ బటన్, పవర్ బటన్ అండ్ ఎల్ఈడి ఇండికేషన్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ పైన రేడియేటర్ ఉంది, కూలర్, ఎంఎస్ఐ పెద్ద గ్రాఫిక్ కార్డు, 3 ఫ్యాన్ గ్రాఫిక్ కార్డు కూడా ఇలా పెట్టుకోవచ్చు. కింద పవర్ సప్లై కూడా వస్తుంది. అండ్ పైన మ్యాగ్నెటిక్ది ఫిల్టర్ వస్తుంది, బాగుంది. లోపల ఇంటర్నల్లో చూసుకుంటే ఐటీఎక్స్, ఎంఏటిఎక్స్ అండ్ ఏటీఎక్స్ మదర్ బోర్డ్స్ అన్నీ కూడా సపోర్టెడ్ ఉన్నాయి. పైన కూడా మెన్షన్ చేసారు. రెండు 140 mm, రెండు 120 mm ఫ్యాన్స్ అయితే ఫిట్ అయితే అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసి. ఫ్రంట్లో కూడా 3 120 లేకపోతే రెండు 140 mm ఫ్యాన్స్ అయితే ఫ్రంట్లో పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్లో కూడా 120 ఉంటుంది ఫిక్స్డ్, అదేం చేయలేము ఇంకా. సో ఇట్లా లుక్ అయితే ఇట్లా ఉంటుంది, ఓకేనా. అండ్ ఇక్కడ విడ్త్ చూసుకుంటే 210 mmతో పాటు కూడా వస్తుంది, కొంచెం ఎడల్పు ఎక్కువ ఉంటుంది. సో మంచిగా ఫ్యాన్స్ అనేవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మంచి క్యాబినెటే, బాగుంది. అండ్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంది, 4430 రూపాయలు ఉంది. సో కొంచెం ప్రీమియమే, ఎంఎస్ఐ కాబట్టి వీళ్ళ ప్రీమియం ఉంటాయి. సో తీసుకోవాలంటే తీసుకోవచ్చు, చేంజెస్ చేసుకోవాలంటే క్యాబినెట్ చేంజెస్ చేసుకోవచ్చు, మీ పర్సనల్ ప్రిఫరెన్స్ అనమాట. సో 4430 క్యాబినెట్ యొక్క ప్రైస్ అనమాట. సో 4430 క్యాబినెట్ యొక్క ప్రైస్. సో మ్యాక్సిమం క్యాబినెట్ది, పవర్ సప్లైది, గ్రాఫిక్ కార్డ్ది అండ్ M.2 స్లాట్ది, M.2 స్టోరేజ్, ర్యామ్, మదర్ బోర్డు, లిక్విడ్ ఎయిర్ కూలరు అండ్ మన ప్రాసెసర్కి సంబంధించిన కాంపోనెంట్స్ యొక్క ప్రైస్ అన్నీ కూడా క్యాల్కులేటర్లో యాడ్ చేసినాము. సో అన్ని కలిపి చూద్దాం ఎంత పడుతుందని. సో అంతా కలిపితే 1,67,090 రూపాయలు పడుతుంది. సో చూసిరా ఫ్రెండ్స్, 1,67,000 రూపాయల పీసీ బిల్డ్ అనమాట. సో ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే కంప్లీట్లీ ఎడిటింగ్ అనమాట ఇది. సో గేమింగ్ సెంటర్కి అయితే కాదు, ఓన్లీ ఫర్ ఎడిటింగ్ కోసం అనమాట ఈ పీసీ బిల్డ్ గైడ్. సో నా ఒపీనియన్లో ఈ ప్రైస్ ఇంకా తగ్గవచ్చు. ఆఫ్లైన్లోకి వెళ్తే మీకు 1,50,000 కూడా రావచ్చు. ఎందుకంటే 12th జనరేషన్ కొంచెం ఓల్డ్, కొన్ని ప్రైస్ అయితే తగ్గే అవకాశం ఉంది. ప్లస్ ఇంకోటి 4060 గ్రాఫిక్ కార్డ్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసినామో, ఆఫ్లైన్లో ఇంకొంచెం ప్రైస్ తక్కువ ఉంది. ప్లస్ GDDR6 మెమరీతో పాటు కూడా వస్తుంది. ఇప్పుడు 5060 Ti గ్రాఫిక్ కార్డులు వస్తున్నాయి కాబట్టి ఆఫ్లైన్లో మీకు ఇంకా తక్కువ దొరికే అవకాశం ఉంది కాబట్టి తీసుకోమనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. ప్రాసెసర్ చూసుకుంటే వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్లు అంటాను. ఎడిటింగ్ పర్పస్కి మంచి పర్ఫార్మెన్స్ కోసం అండ్ ఎఫిషియన్సీ కోర్స్తో పాటు కూడా వస్తుంది. 12th జనరేషన్ చెప్పి బాగానే ఉంటాయి. ప్లస్ i7 ఉంది కాబట్టి ఎడిటింగ్ కోసము వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్స్ అంటాను. అండ్ కమింగ్ టు కూలర్ చూసుకుంటే మాత్రం యాన్సిస్ కూలర్ బాగానే ఉంటుంది. ర్యామ్ ఓకేనా అంటే ర్యామ్ సరిపోతుంది, మీకు తలకాయ నొప్పి ఏముండదు ర్యామ్ కాడ. పవర్ సప్లై డీసెంట్ పవర్ సప్లై, ఎంత పని కావాలో అంతకి సరిపోతుంది అనమాట. అండ్ క్యాబినెట్ మంచి ఎయిర్ కూలింగ్తో పాటు కూడా వస్తుంది. ఫ్రంట్లో కూడా చూసుకోవచ్చు, మంచి ఎయిర్ కూలింగ్ వస్తుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. బ్యాక్ సైడ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎట్లయినా ఉంది, ముంగటి నుంచి వచ్చే గాలిని వెనకాల నుంచి బయటకి పంపించడానికి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ పీసీబీలో ఎవరైతే అంటే ఎడిటింగ్ కోసము 1,50,000 పెట్టుకోవాలి ఇంత బడ్జెట్ అనుకుంటే ఇట్లా ఈ పీసీ బిల్డ్ వాల్యూ 100. అండ్ వన్స్ అగైన్ ఇంకో పాయింట్ ఏంటంటే నేను రికార్డింగ్ చేసే టైంకి ఆన్లైన్లో ఈ ప్రైస్ ఉంది అమెజాన్లో, అంతా కలిపితే ఇంత ప్రైస్ ఉంది, 1,67,090 రూపాయలు అవుతుంది. అదే ఈ పీసీ బిల్లు ఆఫ్లైన్లో చూడండి ఒకసారి కాంపనెంట్స్. సార్ మీరు ఆఫ్లైన్లో వెళ్ళేసి చెక్ చేయండి, ఆఫ్లైన్లో మీకు 1,45,000 కానీ 1,50,000 కానీ రావచ్చు అనమాట. సో ఇదనమాట ఇంటెల్ వాళ్ళది i7 12700K ప్రాసెసర్కి సంబంధించిన పీసీ బిల్డ్ గైడ్ యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది. అంటే ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి, ఛానల్ సపోర్ట్ చేసినట్టు కూడా అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంత లాంగ్ వీడియో, చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద లాంగ్ వీడియో చేసినాను, మీకు యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది, నచ్చిందంటే ఇట్లా ఒక లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమైనా పర్టికులర్ అర్థం కాలేదు అంటే మీరు కింద కామెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ ఇంకొక రిపీట్ చేస్తున్నాను, నేను ఆన్లైన్లో చూపించిన పీసీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. కంపల్సరీ నేను చూపించింది అన్నట్టు కాదు, ఇది ఒక పీసీ బిల్డ్ గైడ్ లాగానే చూడండి అనేసి అయితే ఇంకొక రిక్వెస్ట్ అనమాట. ఫైనల్గా ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.